ఆల్రెడీ చింతాకుని క్లీన్ చేసుకున్న తర్వాతే మనము ఫ్రై చేసుకుంటాం కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు. తర్వాత ఫ్రై చేసినాక కూడా ఇట్లా మనం చెరుక్కోవాలి. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ ఆకు మాత్రమే మిగులుతుంది. పొడి చేస్తున్నాము. ఫస్ట్ మనం చింతాకుని అంతా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము కొంచెం లైట్ రెడ్ కలర్లో వచ్చేలాగా. ఇప్పుడు మిక్సీలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిరపకాయలు, ఇక్కడ పప్పులు, నువ్వులు, ఉప్పు ఉంది, మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి కదా. అవి ఇప్పుడు పౌడర్ కొట్టుకున్నాము. చింతాకు పొడి మనము మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చింతాకుని మనం పౌడర్ కొట్టిన తర్వాత ఇప్పుడు తెల్లగడ్డ వేసాము. ఇప్పుడు ఎర్రగడ్డ వేయట్లేదు, తెల్లగడ్డ వేసాము. ఎర్రగడ్డ వేస్తే 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది, తర్వాత స్మెల్ వస్తుంది. పౌడర్ చేసుకున్నాము కదా, అది ఇప్పుడు వేసుకుంటున్నాము. చింతాకు పొడి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలో, సంగట్లో చింతాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.